హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిసెంబర్ 2 పోలిపాడ్యమి. ఈరోజు చేసే పూజలకు నెల రోజులు పూజ చేసినంత పుణ్య ఫలితంతో పాటు కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం మరికొన్ని గడియల్లో ముగియబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించారు. ఈ కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు. ఈ నెల డిసెంబర్ 2వ తేదీన పోలిపాడ్యమి వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం ముగిసిన మొదటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల డిసెంబర్ 2వ తేదీ సోమవారం నాడు మార్గశిర శుద్ధ పాడ్యమితో మార్గశిర మాసం మొదలై డిసెంబర్ 30వ తేదీ సోమవారం మార్గశిర అమావాస్యతో ముగుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఈ మాసాలలోకెల్లా మార్గశిర మాసం అత్యుత్తమైనది. మార్గశిర మాసానికి నిజంగానే అంతటి ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసే మార్గశిర మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు, పుణ్యతిథులు కూడా ఉన్నాయి. ఈ పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు. అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. ఈ పోలిపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపారాధన వెలిగించాలి. మృగశిర శుద్ధ పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసంలో ఏ రోజైనా దీపాన్ని వెలిగించకపోయినా ఈ పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే కార్తీక మాసమంతా శివునికి దీపారాధన చేసిన పుణ్య ఫలితం వస్తుంది. ఈ పోలి పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి, 30 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి, అరటి డొప్పల దీపాలు ఎలా వెలిగించాలి, నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సోమవారం పోలిపాడ్యమి రోజు స్త్రీలు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శుచిగా తలస్నానం ఆచరించి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు బొట్టు పెట్టి ఇంట్లో పూజ చేసుకోవాలి. బ్రహ్మముహూర్తంలో అంటే 4 గంటల నుండి 5:30 లోపు ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 8 గంటల లోపు ఇంట్లో పూజను పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి తెల్లని పూలతో పటాన్ని నిండుగా అలంకరించుకొని శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి. ఈ పోలిపాడ్యమి రోజున విశేషంగా 30 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఎందుకంటే పాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపం వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివునికి దీపారాధన చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ పోలిపాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి, లేదా వెన్నతోనైనా దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి అందులో 30 ఒత్తులు వేసి మీ పూజా గదిలో ఉన్న శివునికి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా చాలు. పూజా మందిరంలో కూర్చొని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపిస్తే
శివుని అనుగ్రహంతో పాటు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే పూజలో బిల్వాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం, లింగాష్టకం స్తోత్రాలను పఠిస్తే శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. చివరగా శివునికి హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదిలో దీపాలను వదలాలి. శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది. తద్వారా గంగాదేవి ఆశీర్వాదం లభిస్తుంది. గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే. అయితే ఈ పోలిపాడ్యమి రోజున నదిలో దీపాలు ఎలా వదలాలి అంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కున తిరిగి ముందుగా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి. ఆ అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి. తర్వాత 3 లేదా 5 గుబ్బవత్తులను లేదా పువ్వు వత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యితో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు, కుంకుమలు అలాగే పూలను వేసి ఆ నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన 3 సార్లు చల్లుకోవాలి. నదిలో ఇలా దీపాలు వదిలిన తర్వాత ₹1 బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి. ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికను అతి త్వరగా నెరవేరుతాయి. ఈ విధంగా పోలిపాడ్యం రోజున ఉదయం 11 గంటలలోపు నదుల్లో దీపాలను వదలాలి. అయితే నదులకు వెళ్ళలేని వాళ్ళు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమలు, పూలు అలాగే ₹1 నాణెం కూడా వేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని ఆ నీటిని తలపై చల్లుకోవాలి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయాలకు వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ 365 ఒత్తుల దీపం కానీ వెలిగించిన శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు ఎంతో పుణ్యం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యఫలం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుణ్ణి చూస్తారు. నంది చెవుల్లో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలిపాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీరు డబ్బు కష్టాలు లేకుండా జీవిస్తారు. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో ఈ పోలిపాడ్యం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల సమస్యలు త్వరగా తీరిపోతాయి. ఈ విధంగా పోలిపాడ్యమి నాడు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలిపాడ్యమి కథను వినాలి. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము కూడా ఒకటి. కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు. ఈ పాడ్యమి రోజున ఎవరైతే పోలి స్వర్గం కథను వింటారో వారికి ఖచ్చితంగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలకు కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తుంది. వినడానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కథలోకి వెళితే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్లలో చివరిది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూలు కోయడం, పూజలు చేయడంతో ఆమెకి కాలం గడిచిపోయేది.
పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండి పడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తనకు ఉన్న పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పూర్తయి పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో తన అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నని తీసి దాంతో దీపాన్ని వెలిగించింది. దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందికి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు కాళ్ళు పట్టుకుని విమానం నుంచి కిందకు వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకు పడదోశారు. పోలి మాత్రమే బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా పోలిపాడ్యమి రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటి ప్రవాహంలో వదిలితే ఆ మాసమంతా దీపారాధనకు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో కోసం మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.